భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్తమించారు. 92 మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఎయిమ్స్కి తరలించారు. అక్కడి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చివరికి రాత్రి 9 గంటల 51 నిమిషాలకు ఆయన మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ మరణ వార్తతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం పట్ల రాజకీయాలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో శుక్రవారం బెళగావిలో జరగాల్సిన ర్యాలీని కాంగ్రెస్ అధిష్టానం రద్దు చేసింది. మన్మోహన్ సింగ్ మరణ వార్త వినగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. మన్మోహన్ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ కూడా ఒకరు. అంతకుముందు 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా విశేష సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్కు పేరుంది. 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ 5 సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పివి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతిని మార్చేశాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. అలాగే ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఎన్నో సంస్కరణలు అమలు చేసి ప్రశంసలు అందుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం తన విశిష్ట నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ని కోల్పోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని, ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో కూడా పనిచేసి మన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. 1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహించే వరకు ఆయన ఎన్నో సేవలందించారని, ఆయన మరణం దేశానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగల ఆర్థికవేత్త, వినయం కలిగిన మేధావి అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియచేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పివి నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఆధునిక ప్రగతిశీల భారత్కు పునాది వేస్తూ ఎన్నో సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు, మానవతావాది అయిన మన్మోహన్ సింగ్ ఇక లేరంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, మానవీయ స్పర్శతో నిర్ణయాలు తీసుకునే డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి నిజమైన ఆర్కిటెక్ట్లలో ఒకరిని కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం కారణంగా తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో పాటుగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.